ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యము చాలా ప్రశస్తమైనది, అలాగే విలువైనది. ఇక కొంతకాలం పోయిన తర్వాత దొరకదేమో. ఈ లోకము మనుగడ మరికొంతకాలం సాగిన తర్వాత ఈ దేవుని వాక్యము మనకు దొరకదేమో. ఎందుకనంటే లోక పరిస్థితులు అలా ఉన్నాయి. అలాగే ఒకవేళ జరుగుతున్న సంఘటనలన్నీ రాకడకు అనుకూలమైనటువంటి విశేషాలే అయితే దేవుని వాక్యం కూడా మనకి దూరమయ్యే పరిస్థితులు, రోజులు బహు దగ్గరలో ఉన్నాయని మన అందరం గుర్తించాలి. కనుక దేవుని వాక్యం ఎప్పుడైనా మనుషుల స్వభావం ఏంటంటే, ఏ వస్తువైనా మనిషి అయినా మనతో ఉన్నప్పుడు ఆ వస్తువు విలువ కానీ ఆ మనిషి విలువ కానీ మనకి తెలియదు. అదే ఒక రకమైనటువంటి నెగ్లిజెన్సీ. ఆ మనిషి కానీ ఆ వస్తువు కానీ మనకు దూరమైనప్పుడు అప్పుడు దాని విలువ తెలిసినప్పుడు కన్నీరు కారుస్తాము, బాధపడతాము. ఆ యొక్క వస్తువు మన దగ్గర ఉండేటప్పుడు దాన్ని అంత లెక్క లేకుండా తీసేసాం. అలాగే మనల్ని ప్రేమించి మనల్ని బాగా అభిమానులు చూసే మనిషి మనకి తోడుగా ఉన్నప్పుడు అతన్ని కానీ ఆమెను కానీ మనం ఎంత చులకనగా చేశాం. ఆ తర్వాత ఆ ప్రేమని, వారి యొక్క అనుబంధాన్ని, వారి యొక్క ఆప్యాయతని తలుచుకొని అప్పుడు బాధపడతాం. అయితే మనిషి దూరమయ్యాడు, వస్తువు మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సో మన యొక్క ప్రయోజనము, మన యొక్క ఈ బాధపడటం ఇవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి, నిరుపయోగమైనటువంటివి. కారణం ఏంటంటే, ఏదైనా అందుబాటులో ఉన్నప్పుడు మనకి దొరికే సమయంలోనే దానిని అందిపుచ్చుకోవాలి. మనము దాని యొక్క విలువను గుర్తించి మనము దానిని సొంతం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాక్యము, దేవుని వాక్యము విస్తారంగా దైవ సేవకులు అనేకులు వేల మంది వర్తమానాన్ని అందిస్తున్నారు. కొన్ని తప్పుడు బోధలు ఉంటే ఉండొచ్చు, వారిని తీసేయండి. నిజాయితీగా దేవుణ్ణి ప్రేమించి ఆయన యొక్క రక్షణ స్వాస్థ్యాన్ని మీ అందరికీ పంచాలని అనేక మంది అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో వాళ్ళ ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ఇవాళ నేను ఒక విషయం విన్నాను. మొజాంబికాలో 30 మంది పాస్టర్లని ఈ ఇస్లామిక్ సంస్థకు సంబంధించిన టెర్రరిస్టులు చంపేశారు. పాస్టర్లు 30 మందిని మొజాంబికాలో చంపేశారు. ఈ మధ్య కొంతకాలం నుంచి ఒక 5-6 నెలల నుంచి ఆ యొక్క నైజీరియాలో దగ్గర 60,000 పైచీలకు మందిని చంపేశారు. క్రైస్తవ ఈ మతబోధ చేసేటటువంటి సువార్థికులు వీళ్ళందరినీ వాళ్ళతో వదిలిపెట్టుకుని ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చంపటం చేశారు. ఇవన్నీ చూడండి, మనము ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నామో మనము ఒకసారి తలుచుకుంటే, ఊహించుకుంటే భయం వేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం, దేవుని కృప మనతో ఉన్నప్పుడే మనము దానిని పొందగలిగే సమయంలో దానిని మనం స్వీకరిద్దాం, దానిని మనము అనుభవిద్దాం. తర్వాత ఇవాళ మనం వాక్యం ఏంటంటే, విగ్రహాలు రక్షణనిస్తాయా? విగ్రహాలు రక్షణనిస్తాయా? విగ్రహము అంటే ఏంటి? కదలిక లేనిది, ప్రాణం లేనిది, జీవం లేని. ఈ ప్రాణం లేని, జీవం లేనటువంటి ఒక రూపాన్ని ఒక ఐడిల్ రూపాన్ని సంతరించుకున్నటువంటి విగ్రహాలు జీవమున్న మనిషిని రక్షిస్తాయా? మనిషి ఎవరు? నువ్వు నేను, మనుషులు అనబడే నువ్వు నేను ఎవరు? జీవాత్మ కలిగినటువంటి జీవులు, అంటే ప్రాణం ఉన్నవాళ్ళం, జీవం ఉన్నవాళ్ళము. జీవంతో పాటు దేవుడిచ్చిన ఆత్మ ఉన్నవాళ్ళం. దేవుడు జీవవాయువును ఓదగా జీవాత్మ కలిగెను అని మనము వాక్యంలో చదువుకుంటున్నాం. కాబట్టి మనం ఎవరము? జీవం ఉన్న, ఆత్మ ఉన్న నరులుగా దేవుని చేత సృష్టించబడినటువంటి మనుషులము, ప్రాణం ఉన్న వాళ్ళము, ఆత్మ ఉన్న వాళ్ళము, విచక్షణ తెలిసినటువంటి వాళ్ళము, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళము, సృష్టిలో ఉన్న కోటాను కోట్ల జీవరాశులందరికంటే
జ్ఞానమును పొందినటువంటి వ్యక్తులు. ఇలాంటి విశిష్టమైన లక్షణాలు కలిగినటువంటి మనుషులమైన మనకి విగ్రహాల వలన రక్షణ కలుగుతుందా? విగ్రహాలు నిన్ను రక్షిస్తాయా? అవి ఉలుకుతాయా, పలుకుతాయా? ఉదాహరణకి ఒక పెద్ద షాపు ముందు అందమైన అమ్మాయి బొమ్మలు పెడతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ అమ్మాయికి కాస్ట్లీ ఆభరణాలు, కోట్లు ఖరీదు చేసి వజ్రాల హారాలు వేసి ఈ యొక్క అందమైన కాస్ట్లీ పట్టు చీరలు కట్టి చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కానీ ఆమె కదలగలదా? మాట్లాడగలదా? నీలాగా నాలాగా నడవగలదా? ఏమన్నా చేయగలదా? ఏమీ లేదు. అఫ్కోర్స్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనుషులు లాగా అవి కదలవచ్చు. బట్ మనిషికి ప్రధానమైన హృదయం కానీ ఆత్మ కానీ వాటికి ఉండదు కదా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, విగ్రహాలు మనుషులను రక్షిస్తాయా? విగ్రహాలు నిన్ను నన్ను ఈ యొక్క లోకరీతి జీవనాన్ని నుంచి కాపాడతాయా? ఈ విషయాన్ని మనకి ఇర్మియా ప్రవక్త గారు మనకి ఆయన రాసినటువంటి గ్రంథములు ఇశ్రాయేలు జనాంగము ఒకప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి స్థితిలో నుంచి వాళ్ళు విడుదల పొందారు, మరలా ఇప్పుడు వాళ్ళు ఏ స్థితికి వచ్చారు, తమను రక్షించినటువంటివి, తమను విడుదల దయచేసినటువంటి బానిసత్వ సంఖ్యల నుంచి విడుదల చేసినటువంటి తమ జీవాధిపతి అయినటువంటి యెహోవా దేవుని వారు మర్చిపోయారు. వారు ఆయన కృపని మర్చిపోయారు, ఆయన దీవెనను మర్చిపోయి ఇవాళ మళ్ళీ విగ్రహాలని చేరారు. అందుకని ఇశ్రాయేలీ జనాంగానికి, అంటే ఇప్పుడు ఇశ్రాయేలీ జనాంగం అంటే మనకి ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితము వాళ్ళ యొక్క చరిత్ర ప్రారంభమైంది. అయితే అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, ఇంత నాగరికత, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఇంకా విగ్రహాలు పెరిగినాయే కానీ తగ్గలేదు కదా. మనం పెద్ద పెద్ద చదువులు, ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు, ఫారెన్ రిటర్న్లు ఇవన్నీ చేసి కూడా మనము ఎక్కడికి వెళ్తున్నాం? జీవాధిపతిమైనటువంటి యేసు ప్రాదాల దగ్గరికి వెళ్తున్నామా? విగ్రహాల దగ్గరికి వెళ్ళి మొక్కుబడులు చెల్లించుకుంటున్నామా? విగ్రహాల దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుంటున్నామా? విగ్రహాల దగ్గరికి వెళ్ళి మన కష్ట సుఖాలను తీర్చమని అడుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఇంత విద్యావంతులు, ఇంత గొప్ప జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సముపార్జించుకున్నటువంటి మనుషులు, జీవం కలిగిన మనుషులు, ఆత్మ కలిగిన మనుషులు తమ సమస్యలను తీర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు. ప్రాణం లేని, జీవం లేని, కథలు లేని, కొయ్యతో, చెక్కతో చేసిన, ఇత్తడితో, ఆ యొక్క మినరల్స్తో చేసినటువంటి ఆ యొక్క విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు. వాటికి సంబంధించి ఇజ్రాయేల్ జనాంగం ఏ రీతిగా ఆ రోజు తప్పులు చేశారో అదే తప్పులు ఇవాళ మనం మరీ రెట్టింపులు, 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు రెట్టింపుగా ఇవాళ మనము విగ్రహారాధనకు బానిసలమై జీవాధిపతి అయినటువంటి ఆ యొక్క ప్రభువుని మర్చిపోయాము. దానికి సంబంధించినటువంటి అంశాలను మనము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2, 4, 5 వచనాలని మనము శ్రద్ధగా చదువుకుందాం. ఏమంటాడంటే, ఈ యొక్క 2వ వచనంలో ఏం చెప్తాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్ని జనముల ఆచారములను అభ్యసింపుకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఇది ఒక హెచ్చరిక. ఇర్మియా గారి ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి. అన్ని జనములు ఇవాళ క్రైస్తవుల్లోనే అన్ని జనుల్లాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఇక అది తప్పనిస్తే మన దేశమే అన్యులకు సంబంధించినటువంటి దేశం. పూర్వకాలంలో మనం కూడా అన్యులమే. ప్రభువుని విశ్వసించినాక, ప్రభువులోకి మనందరము అడుగిడినాక అప్పుడు మనము క్రీస్తు బిడ్డలుగా మారాము. కానీ అంతకు పూర్వం మనం కూడా అన్యులమే. కాబట్టి అదే హెచ్చరిక. అక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగము వారి యొక్క తాతల తండ్రుల కాలం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క జీవాధిపతిమైనటువంటి ఆ ప్రభువు సన్నిధిని విడిచిపెట్టి విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారంట. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆచారాలు, సంప్రదాయాలు మనిషిని ఈ లోకరీతిగా ఏదో ఒక
షోకేసులో బొమ్మలాగా చూపించవచ్చు కానీ ఆత్మరక్షణ ఉండదు. ఆచారాలు మనిషిని దేవుడి దగ్గరికి నడిపించలేవు. మనిషి మానవ సమాజంలో అది ఒక పద్ధతి విధానంగా ఉంటుందే కానీ అది దైవ సన్నిధికి చేర్చేటటువంటి ఆచారాలు కాదు. కాబట్టి ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్ని జనముల ఆచారముల అభ్యసింపుకుడి, ఆకాశమందు అగుపడు చకనములకు జనములు భయపడును. ఆకాశంలో కనపడే సూర్యుడు చూస్తే ఒక దేవుడు, చంద్రుడు చూస్తే ఒక దేవుడు, నక్షత్రాలు చూస్తే ఒక దేవుడు, వానను చూస్తే ఒక దేవుడు, అన్ని రకాలుగా ఏది కనపడిన ఆకాశంలో దాని అన్నిటినీ అగపడి చిహ్నాలన్నిటికీ జనములు భయపడతారు. ఏదన్నా ఇదైతే సూర్యదేవుడి కోపం వచ్చింది, ఏదన్నా ఇంకోటి చంద్రుడికి కోపం వచ్చింది అంటారు, లేకపోతే వానలు ఎక్కువ పడితే వానదేవుడి కోపం. ఇట్లా రకరకాలుగా ఆకాశంలో జరిగే ప్రతి చిన్నదానికి ఒక పేరు పెట్టేసి ఇక అతనికి ఒక దేవుడిగా మార్చేసి అతని చూసి భయపడతారు. ఏదన్నా చిన్న ఉపద్రవం జరిగితే ఆ దేవుడికి అది వస్తువుగా కాకుండా దానికి ఒక దేవుడు అనే పేరు పెట్టి దాన్ని పూజించి జరిగేటటువంటి ఆ సంఘటనలు బట్టి భయపడుతూ ఉంటారు. అట్లా అయితే మీరు వాటికి భయపడకూడదు. ఇది అన్ని జనులు, వాళ్ళకి తెలియదు. జీవాధిపతమైనట్టి యేసు ప్రభువు గురించి వారికి తెలియదు. నీకు తెలుసు కదా. నీవు శ్రమల నుంచి అనేక సంవత్సరాల బానిసత్వం నుంచి నీవు విడుదల పొందిన ఇశ్రాయేలు జనాంగమా, మీకు తెలియదా? మరి మీరెందుకు అలా తప్పుదారిలోకి వెళ్తున్నారు? అన్ని జనుల వలె మీరెందుకు ఆకాశంలో ఉన్నటువంటి వాటిని చూసి భయపడుతున్నారు? అదే ప్రభువు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును, కానీ మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. ఆచారాలు వ్యర్థములు. ఏంటి ప్రయోజనము? లోకరీతిగా నీవు ఉసుపోక పెట్టుకున్నటువంటి ఆచారాలు పూర్వకాలంలో మనుషులు ఒక యొక్క సమాజంగా ఏర్పడటానికి, సమాజం ఏదో ఒక విధానంలో జీవించడానికి పెట్టుకున్నటువంటి ఈ ఆచారాలు వ్యర్థములు. నిన్ను దేవుని దగ్గరికి చేర్చే కాదండి. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులు, మీకు అందరికీ తెలిసింది ఈ ఆచార వ్యవహారాలు ఇవి వ్యర్థములు. ఒక్కొక్కడు పండుగ వస్తే ఏదో చేస్తాడు, ఒక్కొక్కడు ఏమి చేయలేడు పేదవాడు. అంత మాత్రాన వాడికి ఏమీ స్వర్గం రాలేదు, వీడికి ఏమి నరకం రాలేదు. ఎందుకని? ఈ క్రియల వల్ల, ఈ ఆచారాలను పాటించడం వల్ల ఎవ్వరికి ఏమీ ఒలుగునేది లేకపోగా వ్యర్థము, నీ విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నావు అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఇంకేమంటున్నాడు చూడండి. ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అవి నరకబడును, అవి పనివాడు గొడ్డలితో చేసుకొనినవి. ఈ సంప్రదాయాలు, ఈ బొమ్మలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన విగ్రహాలు? అదిగో అడవిలో ఉన్న ఒక చెట్టును నరికితే, ఆ గొడ్డలతో నరికితే దానిని ఒకడు చెక్కి దానికి ఒక రూపం ఇస్తే దాన్ని మనం దేవుడు అంటున్నాం. నిన్న మొన్నటి దాకా ఒక రాయి అడవిలో పడిపోయి ఉంది, దాన్ని ఎవడు పట్టించుకో, కాలుతో తనుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఒక శిల్పి దానిని తీసుకొచ్చి ఒక రూపం చెక్కి ఒక చోట పెట్టగానే దేవుడు అయిపోతున్నాడు. చూడండి, ఒక మనిషి తన బ్రతుకు తెరువు కోసము ఒక రాయిని, మొద్దుగా ఉన్న ఒక రాయిని తన ఉలితో చెక్కి ఒక రూపం చేయగానే దానికి దేవుడు అని పేరు పెడుతున్నాం, ఒక ప్రదేశంలో పెట్టి పూజలు చేస్తున్నాం. ఈ ఆచారాలు, ఈ సంప్రదాయాలు, ఈ విగ్రహాలకు చేసే ఈ పూజలు వ్యర్థము కదా. నీవు నిన్నటిదాకా కాలితో తన్నిన రాయి, రోడ్డు పక్కన ఆ కొండల్లో పడిపోయిన రాయిని ఒక శిల్పి తన ఉలితో చెక్కగానే, ఒక రూపం చెక్కగానే దేవుడు అయిపోతే, ఈ దేవుడు అంత సులభం అయిపోతే, నీ కాళ్ళ దగ్గర ఉండేవాడు అయిపోతే, నువ్వు ఎలా చెక్కితే అలా రూపం మార్చుకునేవాడైతే ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? జీవము కలిగిన, ఆత్మ కలిగిన నిన్ను ఎలా కాపాడుతాడు, నిన్ను ఎలా రక్షిస్తాడు? ఇది చాలా చిన్న లాజిక్ కదా. మనుషులు వీటన్నిటిని మర్చిపోతాం. ఎందుకని? సాతానుడు మనలో ఆ యొక్క జ్ఞానాన్ని మూసివేస్తాడు, జ్ఞాన నేత్రాన్ని మూసివేస్తాడు. మన యొక్క జ్ఞాన నేత్రాన్ని మూసి నిజ రక్షకుడైనటువంటి
జీవాత్మ కలిగినటువంటి జీవవాయువులు వదిలి నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ ప్రభు దగ్గరికి మనల్ని పోనివ్వడు. ఎందుకని? మనం పోతే రక్షించబడతాం, ఇక్కడుంటే నశించిపోతాం. జీవము లేకుండా, ఆత్మ లేకుండా ఇదిగో ఈ మట్టిలో కలిసిపోతాం, ఈ శరీరంలో మట్టి కలిసిపోతాం. ఆ తర్వాత ఈ ఆత్మ వాడు ఏడగొడుతున్నాడు ఆ నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకని? విగ్రహాలు ఇవన్నీ ఉండేది అక్కడే నరకంలోనే. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక ఉండునట్లు మేకులు కొట్టి సుత్తులతో బిగగొట్టి దాని నిలుపుదురు. ఎంత విచారమో చూడండి, ఎంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ విద్యావంతులు, జ్ఞానవంతులు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఆ రోజుల్లో కాదు, ఇవాళ కూడా మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎంత అజ్ఞానముతో, ఎంత అవివేకముతో, మూర్ఖత్వంతో మనం ఒక రకమైనటువంటి మూఢాచారాలకు, ఒక విధమైనటువంటి ఆచారాలకు బానిసలమైపోయి మన రక్షణ పోగొట్టుకుంటున్నాం, మన శాశ్వతమైనటువంటి పరలోక సౌఖ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఇది ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే నా సొంత జనం అని చెప్పుకున్నాడో యెహోవా దేవుడు, ఆయన వారసులు చేస్తున్న పనులు ఇవి. ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తున్నారు? వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక మెదలక. ఒకవేళ కదిలితే కింద పడింది ఏమోనండి, ఎందుకంటే బొమ్మకు బ్యాలెన్స్ లేకపోతే కింద పడింది కదా. కాబట్టి అది కదలకు ఉండినట్లు మేకులు కొట్టి నిలబెట్టే బొమ్మల్ని మనము దేవతలు అంటున్నాము, పూజ చేస్తున్నాము. అవివేకులారా, అవివేకులారా, మీ విలువైన సమయాన్ని, మీ విలువైన జీవితాన్ని ఎంత భ్రష్టు పట్టించుకుంటున్నారు. మీ చేతులారా, నా చేతులారా. మనము నిన్నటి వరకు నేను మరి క్రీస్తును నమ్ముకోకముందు మా తాతల తండ్రుల కాలం నుంచి మేమంతా అన్యులమే కదా. ఆ మిషనరీస్ వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందించి, మనకు ఆదరణకర్త యొక్క వాక్యాన్ని చెప్పి వాళ్ళకి జ్ఞానము కలిగించేంత వరకు మనము ఏ ఆచారాలు పాటించాము కదా. ఇప్పుడు దేవుని కృపను బట్టి, ఆ మిషనరీల యొక్క సేవను బట్టి మనము నిజరక్షకుడైనటువంటి దేవుడిని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనము మారాము. మారిన మనిషిని మనమేం చేస్తున్నామంటే, నాలాగే ఇంకా ఎవరైనా మూర్ఖంగా విగ్రహాలతో లేకపోతే ఆచార వ్యవహారాలతో తమ జీవితాన్ని ముగించుకునే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి మేలు కలగాలని ఈ వాక్యాన్ని మనము చెప్తూ ఉన్నాం. తర్వాత 8వ వచనము మనము చూస్తే, 9వ వచనం చూస్తే ఏముంటుందంటే, తర్షీషు నుండి రేకులుగా సాగకొట్టబడిన వెండియు, ఉపాధి నుండి బంగారమును తెత్తురు, అవి పనివాని పనియే కదా. బంగారాన్ని సాగగొట్టి దాన్ని ఒక రూపురేఖలతో తీసుకొస్తారు. అది పనివాని పనియే కదా. పోతపోయేవాడు దాన్ని చేసెను, నీల ధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి, అవన్నీ నేర్పరులకు పనివారి పనియే కదా. ఆల్ దీస్ మెటీరియల్స్, ఈ అలంకరణలు, ఈ రూపాలు, ఇవన్నీ పనివారి పనితనమే కదా. మనుషులు చేతిలో ద్వారా చేసేది. ఉదాహరణకి ఒక మాట చెప్పుకుందాం. తాజ్మహల్ దేనికి కట్టించాడు? తాజ్మహల్ దేనికి కట్టించాడు? తన చనిపోయినటువంటి భార్య కోసం, అద్భుతమైనటువంటి ఒక ప్రపంచంలోనే 7 వింతల్లో ఒక వింత లాంటి మందిరాన్ని కట్టించాడు. కదలదు, మెదలదు, చనిపోయిన ఆమె లేచి రాదు, ఆ శవము అక్కడే ఉంటుంది. ఈ రాయితో నిర్మించిన మందిరము అక్కడే ఉంటుంది. దానికి జీవము లేదు. అది పనివాడి పనితనం. చూసి ఆనందించడానికే కానీ దానికి ఆత్మ లేదు, జీవం లేదు, ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇలా మనము చరిత్రలో చూసినా, ప్రజెంట్ చూసినా, ఎటు చూసినా చూడ మన యొక్క మూర్ఖత్వం, మన యొక్క అనాలోచితము. మనం చదువుకున్న వాళ్ళవి, బాగా తెలివి కలిగినటువంటి వాళ్ళవి, కానీ మన యొక్క ఆలోచన సాతాను వల్ల ఆ యొక్క దుష్క్రియలకి లోనైపోయి మనల్ని మనము పాడు చేసుకుంటూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఇర్మియా గారు ఏమని అంటాడంటే, ఇశ్రాయేలు జనాంగమా,
430 సంవత్సరాల బానిసత్వం నుంచి నిన్ను విడిపించిన నీ రక్షకుడైనటువంటి జీవాధిపతిమైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవాని మర్చిపోయావు. ఆయన చేసిన మేలులన్నిటినీ మర్చిపోయావు. ఇదిగో విగ్రహారాధనకి బానిసమైపోయావు. చెట్టును పుట్టను పూజిస్తున్నావు. ఆభరణాలతో అలంకరింపబడిన రాళ్లను పూజిస్తున్నావు. నీవు శపించబడుతున్నావు. ఇప్పటికైనా సరే నువ్వు జాగ్రత్త పడు అని చెప్పేసి 10వ వచనములు ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనములు ఏమంటున్నాడంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఇది నేర్చుకో, ఇది తెలుసుకో. ఇశ్రాయేలు జనాంగమా, లేదా ఇవాళ ఈ అన్య దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరైతే విగ్రహారాధనతో తమ యొక్క నిజ రక్షకుడైనటువంటి దేవుని విడిచి ఆ యొక్క రాళ్లకు, చెక్కలకు, బొమ్మలకు మనం ప్రార్థన చేస్తూ మన విలువైన సమయాన్ని, మన జీవితాన్ని పాడు చేసుకొని భ్రష్టుపడుతూ ఉన్నాము. అలాంటి వాళ్ళందరము మనము ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, యెహోవాయే నిజమైన దేవుడు. ఈ చెక్కలు కాదు, ఈ బొమ్మలు కాదు, ఈ చెట్లు కాదు, ఈ రాళ్ళు కాదు, ఈ రప్పలు కాదు, జీవము లేని, కదలిక లేని, ప్రాణము లేని విగ్రహాలు ఇవి కాదు. ఇదిగో ప్రాణమున్న మనిషికి ప్రాణమిచ్చిన దేవుడున్నాడు. ఆ ప్రాణముతో పాటు విలువైన ఆత్మనిచ్చిన దేవుడున్నాడు. ఇవి రెండింటిని మనం కాపాడుకొని ఆ పరిశుద్ధుని పాదాల సన్నిధికి మనం చేరాలి. కనుక యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. జీవమండి కోటాను కోట్ల జీవరాశులు సృష్టించినటువంటి జీవాధిపతి అయినటువంటి ఆ తండ్రి మన తండ్రి అండి. ఆయనే మన దేవుడు, జీవము గల దేవుడు, నిజమైన దేవుడు. సదాకాలము ఆయనే రాజు, సదాకాలము మనల్ని పరిపాలించేవాడు, మన మంచి చెడులు చూసేవాడు, మనల్ని కాపాడేవాడు, పడిపోకుండా మనల్ని నడిపించేటటువంటి వాడు, తొట్టిల్లకుండా మన చేయి పట్టుకునేటటువంటి వాడు, చీకటి శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, సాతాను బంధనాల నుంచి మనల్ని వెలుగులోకి నడిపించేటటువంటి జీవాధిపతి అయినటువంటి ఆ తండ్రి నిజమైనటువంటి రాజు, దేవుడు, సదాకాలము నిన్ను నన్ను కాపాడేటటువంటి వాడు. కాబట్టి ఆయన పాదాల సన్నిధికి వెళ్దాము, ఆయన కృపకు పాత్రలు అవుదాం. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమా, అలాగే దారి తప్పిన నేటి జనాంగమా, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేరు. మీరు కనుక ఇలాగే నిర్లక్ష్యంగా దేవుని విడిచి, రక్షకుని విడిచి, మీ ఇష్టానుసారమైనటువంటి లోకరీతిగా సాతాను బంధనాలతో ప్రేరేపించబడిన వారై ఈ రాళ్ళకి, రప్పలకి, ప్రాణం లేనటువంటి శిలలకి మొక్కి మీ జీవితాన్ని, మీ విలువైన ప్రాణాన్ని పాడు చేసుకుంటే, సమయాన్ని వృధా చేసుకుంటే, దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఆ యొక్క ప్రభువు ఈ భూమి మీద కాలు మోపితే ఆయన కోపాన్ని చూసి తట్టుకోలేక భూమి కదిలిపోతుందంట. జనములు ఆయన కోపంలో సహింపలేరు. ఈ ప్రజలు ఎవరైతే అల్ప విశ్వాసులుగా, అన్యులుగా ఉండి ఈ యొక్క విగ్రహారాధనలో తమ జీవితాలు పాడు చేసుకొని రక్షకుడికి దూరం అయ్యారు, వాళ్ళందరంట ఆయన కోపాన్ని సహింపలేరు. కనుక మనం ఏం చేయాలి? నిజరక్షకుడైన దేవుని గుర్తించాలి, ఆయన పాదాల చెంతకు చేరాలి. మనము ఆయన పాదముల చెంతకు చేరి ఏ పూజలైతే నువ్వు విగ్రహాలకు చేసి నువ్వు సంతోషపడుతున్నావో, అదిగో నిజరక్షకుడైనటువంటి దేవుడు, జీవాధిపతిమైనటువంటి ఆ దేవుని పాదాల చెంతకు చేరి మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాము. ఆఖరిగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15వ వచనము ఒక మాట చదువుకొని మనము ముగిద్దాం. ఏమంటాడంటే 43 యెషయా గ్రంథములో 15వ వచనములు ఏమంటాడంటే, యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. దేవుడు కానీ ఎలాంటి దేవుడు? పరిశుద్ధ దేవుడు. ఎవరినైనా నేను ఆదర్శంగా తీసుకోవాలంటే అతనిలో ఒక నీతి, ఒక పద్ధతి, ఒక విధానం ఉండాలి కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. యెహోవాయే నిజమైన పరిశుద్ధ దేవుడు. దేవుడే కాదు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కనుక యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను.
ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఈ ఇజ్రాయేల్ అనే వంశం ఏర్పడటానికి, ఈ యొక్క ఇశ్రాయేల్ అనే జనాంగము 12 గోత్రాలుగా ఏర్పడి ఇంత సువిశాలమైనటువంటి ప్రాంతాన్ని మీరు అనుభవించడానికి వీటన్నిటికీ సృష్టికర్తను, ప్రారంభకుడిని, ఆలోచించిన వాడిని, నిర్మించిన వాడిని, మిమ్మల్ని నడిపించేతున్నటువంటి వాడిని నేనే. ఏమంటున్నాడు? ఈ ఒక్క మాట మళ్ళీ చదువు. యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సకలము ఇశ్రాయేలు అనగానే సకలము నేనే చేశాను, నేనే నిర్మించాను, నేనే నడిపిస్తున్నాను, నేనే పోషిస్తూ ఉన్నాను. అలాగే మీరు, మనందరం కూడా ఆయన బిడ్డలుగా మారాము. ఎలా? ఆయన విశ్వసత వల్ల, ఆయన యొక్క కృపకు మనం పాత్రలు అవ్వాలని మనము బైబిల్ పట్టుకొని పరిశుద్ధుని యొక్క వాక్యాన్ని వింటూ ఆయన మార్గంలో అనుసరిస్తూ మనం ఇప్పుడేమయ్యాం? మనం కూడా ఆయన బిడ్డలమయ్యాం, ఆయన వారసులమయ్యాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ యొక్క అన్ని ఆచారాలను మారివేసి మన విలువైన సమయాన్ని, మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఆయన కృపకు పాత్రలై నిత్య జీవంలో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగే ఇశ్రాయేలు జనాంగము ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ శ్రమలు, ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను ఎందుకు అనుభవిస్తున్నారు? మనము కళ్ళతో చూస్తూ ఉన్నాము. అలాంటి దుర్గతి మనకు పట్టకుండా ఉండాలంటే, ఆ రీతిగా మనం శపించబడకుండా ఉండాలంటే దేవుని కృపకు పాత్రలు అవుతాము. ఆయన ప్రేమను సంపాదించుకొని ఆయన బిడ్డలుగా మనం దీవించబడి వర్ధిల్లుదాం. ఈ కొద్ది మాటలు ప్రభువు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును కాక ప్రార్థన చేసుకుందాం. మహాగంత కలిగిన మన తండ్రి, ప్రేమ యేసయ్య, దయాళుడా, పరిశుద్ధుడా, నాయన ఇదిగో నాయన విగ్రహాలు నాయన నిన్ను మర్చిపోయి, నీ కృపను మర్చిపోయి, నీ రక్షణను మర్చిపోయి, నాయన నీవు వారి ఎడల చూపినటువంటి ఆదరణ మర్చిపోయి, నాయన విగ్రహాలకు దాసులుగా, బానిసలుగా మారిపోయి, నాయన యెజబేలు వారసులుగా నాయన వారు మారి నాయన మీ సన్నిధికి దూరస్తులై మీ కోపానికి నాయన కారణమైన ఇశ్రాయేలు జనాంగాన్ని నాయన మీరు క్షమించి ఆదరించినట్లుగాని మమ్మల్ని క్షమించండి. అన్యుల దేశంలో ఉన్నాము నాయన, మేమందరం అన్యులమే నాయన. అయితే మీ కృపను బట్టి నాయన, మిషనరీల సేవను బట్టి నాయన మీ చెంతకు చేరగలిగాము, మీ వాక్యాన్ని వినగలిగాము నాయన, మీ రక్షణలోకి ప్రవేశించాము నాయన. ఈ రక్షణను నాయన కడవరకు నిలబెట్టుకొని మీ కృపను బట్టి నాయన మీ పాద సన్నిధికి పరలోక రాజ్యం చేరినట్లుగా మమ్ములను, ఈ వాక్యం వినినటువంటి అన్యులేని అల్ప విశ్వాసులేని ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో భద్రపరిచి నాయన మీ సన్నిధికి మమ్మల్ని చేర్చుకోనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.